పెరగడం వల్ల దిగుమతి చేసుకున్న వాటి మీద కొనే వాటి మీద కొంత భారం పెరగడం అంతే తప్ప ఇక్కడ ప్రత్యక్షంగా ఇక్కడ ఉన్న వాళ్ళ మీద ఏం ప్రభావం ఉండే అవకాశం లేదు. కానీ పరోక్షంగా ఏంటంటే మీ స్టాక్స్ మాకు వద్దని కొన్ని కంపెనీలు అంతర్జాతీయ కంపెనీలు చెప్పడం ద్వారా ఎటువంటి ప్రభావం పడుతుంది. పాయింట్ నెంబర్ 2, ట్రంప్ చెప్తోంది ఏంటంటే యూఎస్ నుంచి ఇన్నాళ్ళ నుంచి దోచుకున్న దేశాల నుంచి ఇప్పుడు మేము ఎబ్బడిముబ్బడిగా అసలు బిలియన్లు వచ్చి పడిపోతాయి మన దేశానికని. అది అందులో వాస్తవం ఉందా? వాస్తవం కొద్దిగా నిజం చెప్పాలంటే ఇసుమంతా కూడా లేనటువంటి మాట అది. ఎప్పుడు కూడా ఈ టారిఫ్ అనేది ఎవరు పే చేస్తారంటే మనం ఎక్స్పోర్ట్ చేస్తున్న మనం పే చేయం. ఇంపోర్ట్ చేస్తున్న వాళ్ళ దేశంలో ఎవరైతే ఇంపోర్ట్ చేసుకుంటారో వాళ్ళు టారిఫ్ పే చేసి ఆ వస్తువుని లోకల్ గా సప్లై చేస్తారు. ఇతను కనుక 50% టారిఫ్ వేస్తాను అంటే మన దగ్గర నుంచి కొనే వస్తువు కనుక ప్రత్యామ్నాయం లేని వస్తువు కనుక అయినట్లయితే ఇంపోర్టర్కి తప్పదు, కొనుక్కునే వాళ్ళకి కూడా తప్పదు. కాబట్టి రేట్ ఎక్కువైనా కొనుక్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ ధరని అమాంతంగా పాస్ చేయగలుగుతారు. కానీ అదృష్టవశాత్తు ఏ వస్తువు కూడా చాలా తక్కువ వస్తువులు తప్ప ప్రపంచంలో ఒకే ఒక్క సప్లైరో ఒకే ఒక్క మ్యానుఫ్యాక్చర్ ఉన్న దాఖలాలు లేవు. అందువల్ల జరిగేది ఏమిటి, ఎప్పుడైనా ఇండియా మీద ట్యాక్స్ వేస్తే ఇండియా నుంచి వచ్చే గూడ్స్ కనుక కాస్ట్లీ అయిపోతే వాల్మార్ట్ అయినా అమెజాన్ అయినా ఎవరైనా సరే ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేసిన బదులు పక్కన వేరే కంట్రీ నుంచి ఎక్స్పోర్ట్ చేసుకుందాం అనుకుంటారు. ఇక్కడ జరిగేది ఏంటంటే ఉన్న మార్కెట్ మొత్తాన్ని అతలాకుతలం చేయడానికి ఇటువంటి చర్యలు పనికొస్తాయి. కానీ మనము మన వస్తువులు బంగ్లాదేశ్కో పంపించి లోపాయకారిగా అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసాం అనుకోండి, మన వస్తువులే అక్కడికి వెళ్ళిపోతాయి. కాకపోతే మేడ్ ఇన్ ఇండియా ఉండదేమో. అంటే ఇవన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే పేపర్ కింద కనపడకుండా చేసేటువంటి చర్యలు. ఆ చర్యలు ఇంటర్నేషనల్ గా భారత లాంటి పరిణితి చెందిన దేశం అంత దైన్యమైన స్థితికి వెళ్ళే అవకాశం ఉండదు. కాబట్టి మన వాళ్ళు చేయరు. అందువల్ల ఏం జరుగుతుంది, అటువంటి అవకాశాలు జరగకుండా ఉండాలి అంటే అమెరికన్స్ కనుక పెయింగ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ కనుక పెరిగినట్లయితే అమెరికాలో రిసెంట్మెంట్ రాక తప్పదు. రిసెంట్మెంట్ వస్తే ఇప్పుడు వరకు కొద్దో గొప్ప భరిస్తూ తను చెప్పే మాటలు వింటున్న వాళ్ళు కూడా ఒరే మేము ఇచ్చిన డబ్బులే కదా మళ్ళీ మనకు వచ్చినాయని చెప్తామేంటి, మా డబ్బులు తీసుకుని గవర్నమెంట్ దగ్గర పెట్టుకుంటే నువ్వు బాగుపడుతున్నావు కానీ మా జీవితాలు దుర్భరం అయిపోతాయంటే రివోల్ట్ మొదలవక తప్పదు. ఇది జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం. ఇవాళ రేపు అనేది తొందర భయపడక్కర్లేదు. అందువలన అన్నిటిని మించి కూడా ఇదంతా కూడా కొద్దిగా ఏం చేస్తారంటే భూతద్దంలో కూడా కాదు, మనము అమెరికాకి మనం చేసే ఎక్స్పోర్ట్స్ ని భూతద్దంలో చూస్తేనే పెద్దగా కనపడుతుంది. మనం మైక్రోస్కోప్ లో చూడడానికి ప్రయత్నిస్తున్నాం. అంటే ఎంత అనువంత పరిమాణాన్ని ఆకాశం అంత ఊహించుకుని అందరం భయపడటం తప్పితే రియల్ కాంటెక్స్ట్ కనుక ఒకసారి చూసినట్లయితే మొత్తం మనకు ఇండియాలో ఉన్నది అంటే అన్లిస్టెడ్ కంపెనీస్ గురించి మన దగ్గర డేటా పూర్తిగా ఉండదు. కాబట్టి ఊహాజనితమైన మాటలకు వదిలిపెట్టి లిస్టెడ్ కంపెనీస్ అంటే మార్కెట్లో ఈక్విటీ మార్కెట్లో ఉన్న కంపెనీలు అన్నీ కలిపి సంవత్సరానికి వాళ్ళ యొక్క టోటల్ రెవెన్యూ ఎంత అని చూస్తే 166 లక్షల కోట్లు. 166 లక్షల కోట్లు. ఇప్పుడు మనం అమెరికా గురించి భయపడాలి అంటే ఎప్పుడు భయపడాలి, అందులో మేజర్ పోర్షన్ కనుక అందులో నుంచి వస్తుంటే యుఎస్ కి ఎక్స్పోర్ట్ నుంచి వస్తే భయపడాలి. కానీ యుఎస్ కి మన ఇండియా అంతా కలిపి ఎక్స్పోర్ట్ చేస్తుంది ఎంత అని చూస్తే అందులో ఫార్మాస్యూటికల్స్ తీసి పక్కన పెట్టాలి. సర్వీసెస్ కూడా చూడక్కర్లేదు, ఎందుకంటే సర్వీసెస్ ఇంకా డిస్టర్బ్ చేయట్లేదు కాబట్టి. అవి రెండు తీసేస్తే 5,15,000 కోట్లు. 166 లక్షల కోట్లు ఎక్కడా. అందులో అమెరికాకి మనం ఎక్స్పోర్ట్ చేస్తున్న గూడ్స్ లో చూస్తే కనుక ఫార్మాస్యూటికల్స్ తీసేస్తే 5 లక్షల కోట్లు, అంటే కేవలం 3%. దాని మీద ఆయన ట్యాక్స్ వేస్తాడో వేయడో వద్దంటాడో ఉంచుకుంటాడో ఏదైనా చేయనివ్వండి, ఆ 3% మూలంగా ఇండియా మొత్తం అతలాకుతలం అవుతుందా? అవ్వదు, అవ్వనేరదు. కాబట్టి అటువంటి భయాలు కంప్లీట్ గా కూడా నిరాధారం. మనకేంటంటే సెంటిమెంటల్ గా భయం. ఆ 5 లక్షల కోట్లు కనుక రాకపోతే మీరే ఆలోచించండి, పళ్ళో కూరగాయలో లేకపోతే ఇంకో వస్తువులో స్టీలో అల్యూమినియం మనం తయారు చేస్తాం. ఇప్పుడు అమెరికాకి సప్లై చేయాలి అంటే అక్కడ వాళ్ళు మీ 50% టారిఫ్ మన్నే భరించండి అంటే వాళ్ళకి మనం దాదాపుగా మన కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ లో 33% తగ్గించుకుని వాళ్ళకి ఇద్దామా, లేక 20% తగ్గిస్తే చైనా వాళ్ళు, 15% తగ్గిస్తే రష్యా వాళ్ళు, 18% తగ్గిస్తే యూరోప్ వాళ్ళు, లేకపోతే ఇంకా సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ కొనుక్కుంటారు అనుకుంటే వాళ్ళకి ఇచ్చే బదులు వీళ్ళకి ఇస్తామా అంటే ఏమాత్రం బుర్ర ఉన్న బిజినెస్ మ్యాన్ ఎవడైనా ఆ 33% ఇచ్చి అమెరికాకి చేసే బదులుగా వేరే కంట్రీలకు ఎక్కడైనా ఎక్స్పోర్టే కాబట్టి అక్కడికే పంపిస్తారు. అంటే మనకు వచ్చే లాస్ ఎంత ఉంటుంది, అతను చెప్పినట్టుగా 50% టారిఫ్ వేస్తే మనం చేస్తున్న సేల్స్ 3% అయితే అందులో 1.5% లాస్